ఏమిటండి ఇది? చెప్పులు వేసుకుని వచ్చా సరే, వెళ్ళండి. అయితే నువ్వే బయటికి రా. అయ్యో ముట్టుకోకండి, మడి కట్టుకున్నాను. వెళ్ళి స్నానం చేసిరండి, ప్రసాదం ఇస్తాను. ముందు నా ప్రసాదం నాకు ఇచ్చేయి, ఆ తర్వాత స్నానం చేస్తాను. వయసు వచ్చినా ఈ కుర్ర చేష్టలు మాత్రం మీకు ఇంకా తగ్గనే లేదు. వయసు అయిపోయిందా? ఎంత వయసు అయిందని? ఐ హావ్ నాట్ బికమ్ ఎ ఫాదర్. అయినా మన పెళ్ళయి 6 సంవత్సరాలైంది కదండి. వయస్సు శరీరాన్ని అనుసరించి పెరిగేది కాదు, మనసుకు అనుగుణమైంది శారదా. ఆ దృష్టిలో ఐఎమ్ వెరీ యంగ్. నువ్వే పూజలు పునస్కారాలు వ్రతాలు నిష్ఠలు అంటూ ముసల్దాన్ని అయిపోతున్నావు. అవునండి, నేను ముసల్దాన్నే. యంగ్ గా ఉన్న మీరు ఇంకో పెళ్లి చేసుకోండి. ఏది? ఆ మాట ఇంకొకసారి అని చూద్దాం. తప్పైపోయింది, వదలండి, తప్పైపోయింది. మీరు వెళ్ళి స్నానం చేసి వచ్చి దేవుడి దగ్గర క్షమాపణ చెప్పుకోండి. శారదా, దేవుడు ఉన్నాడంటావా? మీకెందుకు ఈ అనుమానం వచ్చింది? ఏం లేదు, ఏనాడు నాకెదురు పడలేదు, అందుకే. దేవుడు అలా అంతా మనకెదురు పడడండి. మన నీడలానే ఉంటూ ఆశీర్దిస్తూ ఉంటాడు. భక్తితో పూజిస్తే ఏ లోపం చేయడండి. అదే నిజమైతే నీకు ఏ లోపం చేయలేదంటావా? లేదండి, దేవుళ్ళలాంటి మిమ్మల్ని ఇచ్చాడు. నాకింకేం కావాలి? ఏమీ వద్దు. అయ్యో పిచ్చిదారా, భలే సిద్ధు. నలుసులో కన్ను పడింది, కంట్లో నలుసు పడింది, దగ్గరకు వచ్చి ఊస్తున్నాను అంతే. ఈ కారణాలన్నీ ఎవరడిగారు? ఎందుకలా కంగారు పడుతున్నారు? మీరు నువ్వు ఇక్కడే ఉన్నావా? పగలు రాత్రి అని తేడా తెలీదు మీకు. నాకేం తెలుసు ఈ ఇంట్లో సీఐడీలు తిరుగుతున్నారని. అనిత, దేవుణ్ణి ఏం కావాలని కోరుకున్నావు? దేవుడా, త్వరగా వదిలి కడుపు పండి బోసిగా ఉన్న మా ఇంటిని నందనవనం చెయ్యమని. నీకోసం ఏమీ కోరుకోలేదమ్మా, మీరిద్దరూ సంతోషంగా ఉండాలని కోరుకున్నాను వదినా.